ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ వైవీరావు తెలిపారు. ఈ మేరకు గోదావరికని భాస్కర్రావు భవన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన చర్చల విషయాలను వెల్లడించారు. వాస్తవ లాభాల్లో 35% వాటా ఇవ్వాలని, స్వంత ఇంటి పథకం అమలు చేయాలని, మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి అందరినీ అన్ఫిట్ చేసి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మారుపేర్ల సమస్య విషయంలో అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా తర్వాత ఇచ్చేటట్లు ఆదేశాలు ఇవ్వాలని, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అలవెన్స్లపై రికవరీ చేసిన వాటిని కార్మికులకు రిఫండ్ చేయాలని, నూతన బొగ్గు గనులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చి కోయగూడెం 3, సత్తుపల్లి 3, తాడిచర్ల 2 బ్లాక్లను సింగరేణికి వచ్చే విధంగా తగు నిర్ణయం తీసుకోవాలని తదితర సమస్యలపై మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు. లాభాల వాటాపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో చర్చించి సాయంత్రంలోగా వెల్లడిస్తామని ముఖ్యమంత్రి తెలపడం జరిగిందన్నారు. అలాగే మిగతా సమస్యలపై కూడా త్వరలోనే పరిష్కారం వస్తుందని తెలిపారు. ఏఐటీయూసీపై అర్థం లేని ఆరోపణలు చేసే యూనియన్లకు సమాధానం కూడా రానుందన్నారు. ఏఐటీయూసీ యూనియన్ కార్మికుల సమస్యల కోసం పోరాటే సంఘమని, యాజమాన్యంతో లాలూచి పడే సంఘం కాదని, ఇప్పటికైనా తమపై బురద చల్లే యూనియన్లు గుర్తించాలన్నారు. సింగరేణి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవటం అనేది జరిగింది. కార్మికుల సమస్యల మీద మాట్లాడటం అనేది జరిగింది. వారు 5 డిమాండ్లు ఇవ్వటం జరిగింది. వారికి ఒకటేమో లాభాల వాటా డిక్లేర్ చేయాలి, దాంట్లో 35% ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టి ఇచ్చినాం. అదేవిధంగా మారు పేర్లతోటి ఉన్నటువంటి కార్మికులు ఎంతమంది అవుతున్నారో వాళ్ళకి అడ్వకేట్ జనరల్ తోటి మాట్లాడతారా, మీరు ఎట్లా మాట్లాడైనా సరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్నది డిమాండ్ పెట్టడం అనేది జరిగింది. అట్లనే పెరిప్స్ మీద ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో కోల్ ఇండియాలు ఇస్తారో మన సింగరేణి ఇస్తలేరో దాన్ని కూడా సాల్వ్ చేయాలని చెప్పి అది చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా కొత్త మైన్స్ తీసుకోవాలి, శ్రావణపల్లి అదేవిధంగా కోయగూడెం ఇక్కడ మైన్లు తీసుకొని మనమే కోల్ తీయాలని చెప్పి, కొత్త మైన్లు తీసుకోవాలని చెప్పి దాని మీద మాట్లాడటం అనేది జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఒకటి, అట్లనే నూతన బొగ్గు బ్లాకులు తీసుకోవాలని, ఈ 5 మీద మా సింగరేణి నాయకత్వం ముఖ్యమంత్రిని కలిసి విన్నవించడం అనేది ఆయన ఇమీడియట్గా ఈ లాభాల వాటాకి సంబంధించి ఆ 35%, 37% అది బట్టిని పిలిపించి మాట్లాడి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు డిక్లేర్ చేస్తా అని చెప్పిండు. కార్మికులకి ఇది శుభవార్త. సింగరేణి సమస్యలపైన మన యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారిని, మన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు బృందంతో ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఏదైతే గత కొద్ది కాలం నుండి సమస్యలపైన రకరకాలుగా ఊహాగానాలు సింగరేణి కార్మికుల్లో అలజడి మొదలైంది. అది ఏదైనప్పటికీ గుర్తింపు సంఘంగా బాధ్యతగా మేము కార్మికులకు ఆ రోజే మాట ఇచ్చినాం. కొన్ని యూనియన్స్ పని కట్టుకొని కొంతమంది కార్మికులను అయోమయంలో పడేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏఐటీసీ నాయకత్వం ఎప్పుడు కానీ కార్మికులకు ఆవగింజంత అన్యాయం కూడా జరగనీయం, ఒక 1% కూడా నష్టం జరగకుండా ఏఐటీసీ ఈ సింగరేణి కాలేజ్ కంపెనీ పుట్టిన కాడ నుంచి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అణువణు కార్మికులకు ఎన్నుదన్ను ఉండి దమ్ముగా ఉండి ఈరోజు హక్కులు తీసుకొచ్చిన చరిత్ర ఏఐటీసీకి ఉన్నది. ఈ మీడియా సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఎల్ ప్రకాష్, రంగు శ్రీనివాస్, జిగురు రవీందర్, ఎంఆర్సీ రెడ్డి, జూపాక రామచందర్, బలుసు రవి, సిర్ర మల్లికార్జున్, మానల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.